సిరిసిల్ల జిల్లా హుస్నాబాద్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చెప్తున్నారు ఎక్కడికక్కడ, అయ్యో ఇట్లయిపోయా, కరెంటు చక్కగా రాకపోవట్టే, నీళ్ళు వస్తలేవు, టైంకు రైతు బంధు పడతలేదు, అయ్యో తప్పు జరిగింది, పెన్షన్ అన్నారు, రుణమాఫీ అన్నారు, ఏది జరగలేదు అనే బాధ ఉంది. మా ఆడబిడ్డలకు తెలుసు, ఫ్రీ బస్సు అన్నారు. ఇక ఫ్రీ బస్సులలో ఏం జరుగుతుందో నాకంటే బాగా మీరే చూస్తాను. ఆ డ్రైవర్ల సీట్లకి వెళ్ళి ఎక్కుతాండ్రు, కిటికీలకి వెళ్ళి ఎక్కుతాండ్రు, లోపల సీట్లు దొరకపోతే చెప్పులతో కొట్టుకుంటాండ్రు, ఆఖరికి జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు అంటే. ఇవన్నీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఫుట్బోర్డుల మీద కూడా ఆఖరికి మహిళలు ఏలాడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు చేసిన మోసానికి తప్పకుండా బుద్ధి చెప్పేందుకు ఇది ఒక మంచి వేదిక. ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ కు తప్పకుండా సురుకంటిస్తేనే రేపటి రోజున మనకిచ్చిన 420 హామీలు నిలబెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోయేది అనుకుంటది. లేకపోతే మళ్ళా మోసపోతామనే మాటను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ 12 తారీఖు నాడు కరీంనగర్ లో జరిగే SRR కాలేజీలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసుకుందాం. రేపు సిరిసిల్లలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని కూడా LRS ఫ్రీగా చేయాలనే ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం. పార్లమెంటులో గులాబీ జెండా ఎగిరేసుకుందామని చెప్పి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. మతం పేరు మీద ఎంపీగా నువ్వు చేయవలసిన పని చేయకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటా మళ్ళా మీదికెళ్ళి ఏదో ప్రజా సంకల్ప యాత్ర. నువ్వు పీకింది ఏందని ప్రజా సంకల్ప యాత్ర? ఏం చేసినావు? మతం పేరు మీద పొరగాళ్ళ నెత్తులు జడగొట్టుడు, మతం పేరు మీద నెత్తులు ఖరాబ్ చేసుడు, మతం పేరు మీద కత్తులు దూసుడు తప్ప ఈ బండి సంజయ్ అనే సన్నాసి చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఆగం కాకండి. 10 ఏళ్లు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏమిచ్చిండు తెలంగాణకు మోడీ గారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం? ఈ 10 ఏళ్లలో ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిన తెలంగాణ ప్రజలకు, తెలంగాణలోని గిరిజనులకు కానీ, తెలంగాణలోని మహిళలకు కానీ, తెలంగాణ రైతన్నలకు కానీ